నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. బిల్డర్ కిషోర్ రెడ్డి 7416000111 9494141756. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది ఎవరిని కూడా మద్యపానాన్ని ప్రోత్సహించేటువంటి వీడియో అయితే కాదు. సో ప్రధానంగా తీసుకుంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 172 కోట్ల మేర ఆదాయం సమకూరింది. దీంట్లో అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇది 60 కోట్లు ఎక్కువ అని చెప్తున్న నేపథ్యంలో వైసీపీ నేత అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి నెల్లూరు నగర అభ్యర్థిగా పోటీ చేసిన ఖలీల్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. దీని మీద వారు ఏమంటారో చూద్దాం. దీని మీద మీరేమంటారు? గతంతో పోలిస్తే 60 కోట్ల ఆదాయం సమకూరింది, భారీగా నిధులు సమకూరాయని చెప్తూ ఉంది ప్రభుత్వం. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న? పోయినసారి గవర్నమెంట్ లెక్క ప్రకారం 120 కోట్లు లాభం వచ్చేదని చెప్పారు మద్యాన్ని మీద. ఈసారి 170 అని చెప్తున్నారు. అంటే మద్యాన్ని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. మద్యాన్ని అరికట్టాలా, ఎందుకంటే యువత చెడిపోద్ది. ఎన్నో చూస్తున్నాం, ఈ మధ్యలో ఎన్నో మర్డర్లు జరిగాయి, ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి. ఇళ్లలో అమ్మ నాన్నని కొడుతున్నారు పిల్లకాయలు తాగేసిపోయి. మీరు ప్రభుత్వం తప్పకుండా మద్యాన్ని అరకట్టండి. ఎందుకంటే మద్యంతో చాలామంది యువత చెడిపోతున్నారు. మీరందరూ మద్యాన్ని ప్రోత్సహించబాకండి, అరికట్టండి, యువతని కాపాడుకుందాం. ఎందుకంటే వేరే దేని మీదైనా ఆదాయం వస్తుంది, మద్యాన్ని మాత్రం మీరు అరికట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం చూస్తుందనా మీ అభిప్రాయం? అవును, తప్పకుండా మద్యాన్ని వీళ్ళు చూపించి ఆదాయాన్ని ప్రోత్సహిస్తున్నారు తప్ప, అలాగే యువత చెడిపోవడానికి మద్యం ఒక కారణంలాగా ఈరోజు తయారవుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ నెల్లూరులో చూసాం. ఈ మధ్యలో ఎన్ని మర్డర్లు మానభంగాలు జరుగుతున్నాయి. మీరందరూ ప్రభుత్వం తప్పకుండా మద్యాన్ని అరికట్టాలని, అలాగే యువతని కూడా కాపాడుకోవాలా. మేము తప్పకుండా ప్రశాంతమైన నెల్లూరు జిల్లా ఈరోజు ఎలాగా అరాచకాలు మానభంగాలతో మర్డర్లతో ఏ విధంగా తయారైపోయింది. తప్పకుండా ప్రభుత్వం దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని తప్పకుండా మద్యాన్ని అరికట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే గంజాయి మీద, ఎస్పెషల్లీ గంజాయి మీద ఉక్కుపాదం మోపాం. గతంలో వైసీపీలో గంజాయి ఏర్లై పారింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, మేము గంజాయిని పూర్తిగా అరికట్టామని చెప్తోంది. మన ప్రభుత్వంలో చూస్తాం గంజాయి ఏ విధంగా అరికట్టాం. మేము ఎన్ని మర్డర్లు జరిగాయో మన ప్రభుత్వంలో ఏ ఒక్క గంజాయి తాగి ఏ ఒక్క మర్డర్లు ఏం జరగలేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నెల్లూరులోనే కనీసం 22 మర్డర్లు జరిగాయి. ఈ రోజుకి మద్యం ఒకటి, గంజాయి మత్తులో ఎక్కడ చూసినా, ఏ బస్సులో చూసినా కండక్టర్ని కొట్టడం, బస్సు డ్రైవర్లని కొట్టడం ఈరోజు చూస్తున్నాం. యువత రోడ్ల మీద విచ్చలవిడిగా మర్డర్లు చేయడం. ఎవరు అరికట్టారు? ఎవరు ఈరోజు గంజాయిని ప్రోత్సహిస్తున్నారు? ప్రతి ఒక్కరు జనాలు చూస్తున్నారు, ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు, అలాగే నెల్లూరు జిల్లా ప్రజలు కూడా చూస్తున్నారు. సో ఏం చేయాలంటారు ఫైనల్గా? తప్పకుండా గంజాయిని అరికట్టాలి ప్రభుత్వం. అలాగే మద్యాన్ని కూడా కేంద్రీకృతంగా తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడకూడదు, అలాగే గంజాయిని అమ్మకాన్ని పూర్తిగా తగ్గించాలి, నియంత్రించాలి. లేకపోతే క్రైమ్ రేట్ పెరిగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు ఖలీల్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.